షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యంలోకి వెళ్ళే ముందు మరి మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చిన ఒక చిన్న దొంగతనాలు చేసే వ్యక్తి మందిరానికి క్రమక్రమంగా వెళుతున్నప్పుడు ఆ యొక్క చర్చిలో ఉన్న ఆ దీపస్తంభం మీద ఉన్న బంగారు క్యాండిల్ మీద ఆయన దృష్టి పడింది. ఆ రాత్రి అర్ధరాత్రి వచ్చాడు, తలుపులు మరి కన్నం చేసుకున్నాడు, వచ్చాడు, ఎత్తుకొని వెళ్ళాడు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ చర్చికి రావడం మాత్రం క్రమంగా చేస్తున్నాడు. మళ్ళీ రెండవ క్యాండిల్ అక్కడ తెచ్చిపెట్టారు. ఓహో, ఈ రెండవ క్యాండిల్ కూడా అని అదే రీతిగా దొంగతనం చేశాడు. కానీ మూడవసారి పెట్టినప్పుడు అక్కడ ఆ యొక్క సంఘ కాపరి అయిన ఆ ఫాదర్ గారు అక్కడ దాక్కున్నారు. వచ్చి, బిడ్డ నీకెందుకు ఎన్ని కావాలి, నీకు ఎన్ని క్యాండిల్స్ కావాలి నీకు బంగారు అని ఒక గదిలోకి తీసుకెళ్ళి చాలా విస్తారమైన క్యాండిల్స్ చూపించాడు. అప్పుడు ఆయన ప్రేమను చూశాడు. అతను, బిడ్డ నువ్వేమన్నావు, ఎందుకు ఇంత రాత్రి వచ్చావు, నీవు మరి అరణ్యం లాంటి చెట్లను అవన్నీ అందులో పొదలలో పాములు విషపురుగులు ఉంటాయి అని ఆయన ప్రేమను చాటాడు అక్కడ. కాబట్టి బిడ్డలారా, మనము ఆయనలో మార్పు చూస్తున్నట్టు అయితే ఇక ఆ రోజు నుంచి ఆ దొంగతనం చేసుకొచ్చిన ఆ క్యాండిల్స్ ఇవ్వడమే కాదు, అక్కడ మందిరంలో తీసుకొచ్చి ఇవ్వడం కాదు, మందిరంలో తను ఒక దీపస్తంభం లాగా పనిచేశాడు, సువార్త పరిచర్యకు అప్పగించుకున్నాడు. కాబట్టి మనము కూడా మరి రక్షణ మారు మనసులోకి నడిచిన మనకు గత జీవితంలో ఉన్న కోపము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, లేక చెడు తలంపులు కానీ, చెడు చూపులు కానీ, చెడు మాటలు కానీ ఇవే ఉన్నట్టయితే మనము పరిశుద్ధులం అవ్వలేము బిడ్డలారా. మనము ఆ పాత ముద్దగానే ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ పాత ముద్ద తీసేసి కొంచెం నీలో పులిసింది ఉన్నా ఆ పాతదైన ఆ ముద్ద మళ్ళీ కొత్త ముద్దగా మార్చబడలేదు. అదే చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘానికి. మీలో చాలా ఘోరమైన జారత్వములు జరుగుతున్నాయని విన్నాము, ఘోరమైన భయంకరమైన పాపములు జరుగుతున్నాయని విన్నాము. మీరు పస్కా పండుగకు పులిహోర రొట్టెల పండుగ ఆచరించడానికి వస్తున్నారు, పండుగ ఆచరిస్తున్నారు, కానీ నీలో ఉన్న పాపము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న ఆ చెడు అలవాట్లు, అది సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, తాగుడు కావచ్చు, లేకుంటే చెడు మాటలు కావచ్చు, చెడు తిరుగులు కావచ్చు, ఏదైనా ఇది నిన్ను క్రొత్త ముద్దగా అవనీయదు బిడ్డలారా. క్రొత్త ముద్ద అవుతే తప్ప నువ్వు ఆయన రాజ్యంలో స్వతంత్రించుకోలేవు. ఎన్ని పులిరొట్టెల పండుగలు, ఎన్ని పస్కాలను ఆచరించినా నేను నిత్య జీవనం స్వతంత్రించుకుంటాను, అంత్యదినం నేను లేపబడతానని నువ్వు ఎంత భావించినా కూడా నువ్వు క్రొత్త ముద్ద అవ్వకపోతే, నీలో ఉన్న పులిసిందంతా తీసివేసుకోలేకపోతే నువ్వు అవజాలవు, క్రొత్త ముద్ద అవజాలు. కాబట్టి క్రొత్త ముద్ద అయ్యే విధముగా పరిశుద్ధాత్ముడు నాకును మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయనా, మేము పులిసిందంతా మాలోంచి తీసివేసుకొని మేము క్రొత్త ముద్ద అవ్వాలని మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖయం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.